అందరికీ వెల్కమ్ టు మన ఇంటి డైరీస్ ఛానల్. బయట వర్షం పడుతుంది. ఇప్పుడు వేడి వేడిగా ఏదైనా తింటే ఎంత బాగుంటుందో కదా. కారంగా ఏమైనా చేసుకుందామా? వేడి వేడిగా మసాలా గారెలు, అందులోకి అల్లం చట్నీ. ఆహా, పదండి పదండి చేసుకుందాం. అమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది గారెలకి ప్రిపరేషన్. అదేంటో అమ్మకి మనకు కావాల్సినవన్నీ అలా తెలిసిపోతాయి కదా. సరే రండి, ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మినప్పప్పు. అవును, మీలో ఎవరికైనా మినప్పప్పుని చూస్తే ముత్యాలలాగా అనిపిస్తాయా? కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో నానబెట్టిన మినప్పప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యం పిండి, ఉప్పు, నూనె, ఎండుమిర్చి, బెల్లం, జీలకర్ర అండ్ ఆనియన్స్. మన గారెలు అలాగే అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేశారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గారెల పిండి, మినప్పప్పు మెత్తగా రుబ్బుకుందాం. ఆ తర్వాత అది బౌల్లోకి తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ పీసెస్, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర మంచిగా అన్నీ వేసి కలపాలి. మనం గారెల కోసం చేసుకున్న పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ గారెల పిండిలోకి కొంచెం కొంచెంగా తీసుకొని గారెలు చేసుకొని వేడి వేడిగా మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. చూడండి, గారెలు నూనెలో దూకేసి డాన్స్ చేస్తున్నాయి. అయ్యో కత్త, అయ్యో కత్త. స్మెల్ ఎంత బాగుందో, నోరూరిపోతుంది. నేను కూడా ఒకసారి చేశాను గారెలు, కానీ పిండి వేస్తే బంగాళదుంపలు వచ్చింది. కానీ అమ్మ మాత్రం గారెల్లానే చేస్తుంది. ఇప్పుడు చకచకా చట్నీ చేసుకుందామా? అల్లం, చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు, బెల్లం అన్నీ రోట్లో వేసి మెత్తగా దంచాలి. నూనె కొద్దిగా వేడి చేసుకొని దాంట్లో పోపు వేయాలి. ఇందాక నూరుకున్న ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసేయాలి. మన వేడి వేడి మసాలా గారెలు, ఫ్రెష్గా అల్లం చట్నీ రెడీ. టేస్ట్ చేసేద్దామా? ఈ గారెలు అలా ప్లేట్లో వేసుకొని చట్నీ అద్దుకొని తింటుంటే అబ్బా, అలా వర్షంలో కూర్చొని ఇది చాలు కదా ఈ వర్షానికి. మళ్ళీ ఎల్లుండి కలుద్దాం ఇంకో మంచి డిష్తో. ఆలోపు నేను ఇవన్నీ తినేస్తాను, ఓకేనా? మీరు కూడా మీ అమ్మకి చెయ్యమనండి, చాలా బాగున్నాయి. అమ్మ చేత్తో ఏం చేసినా బాగుంటుంది కదా. ఆగండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ కూడా చేయొచ్చు కదా. ప్లీజ్. అండ్ ఆల్సో టేక్ కేర్.